గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా సీఎం కప్ సైక్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థులు యువత తమకు ఇష్టమైన క్రీడలను ఎంచుకొని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామ శివారులోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఆవరణలో రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. సీఎం కప్ 2వ ఎడిషన్లో భాగంగా రాష్ట్ర స్థాయి క్రీడల అభివృద్ధి శాఖ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలను జిల్లా యువజన క్రీడా అభివృద్ధి శాఖ అధికారి జంగపల్లి వెంకట నరసయ్యతో కలిసి జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 2 విభాగాల్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించగా ఈ పోటీలో వివిధ జిల్లాల నుండి మొత్తం 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదం చేస్తాయని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, సహనం, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అలాగే ఈ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా 25,000, రెండవ బహుమతిగా 15,000, తృతీయ బహుమతిగా 10,000 రూపాయల నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, క్రీడలకు అత్యల్ప ప్రాధాన్యం ఇస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి గ్రామీణ స్థాయిలో పడ ఉన్నటువంటి విద్యార్థుల పడను క్రీడలను పెంపొందించడం గురించి గత సంవత్సరం నుంచి సీఎం కప్ అనేది మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే సీఎం కప్లో భాగంగా క్రీడా పోటీలు మనము గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో పట నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జిల్లా స్థాయి లోపల సెలెక్ట్ అయినటువంటి వారికి రాష్ట్ర స్థాయి లోపల ఈ క్రీడలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మన సిద్దిపేట జిల్లాకు సైక్లింగ్ మనకు ఇక్కడికి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయి పోటీ. అందులో భాగంగా ఒకటి కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మనం ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు మీద 2 రోజులు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మన రాష్ట్రం నలుమూల నుంచి 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు సైక్లింగ్ పోటీలో పాల్గొనడానికి రావడం జరిగింది. వారితో పాటుగా ఒక్కొక్క ప్రతినిధి కూడా, ఒక టెక్నికల్ పర్సన్ కూడా రావడం జరిగింది. అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈరోజు రేపు ఈ నిర్వహించుకున్న పోటీ లోపల మనం 1, 2, 3, 1, 2, 3 ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా ఇస్తాం. దానికి క్యాష్ ప్రైజులు కూడా ఉన్నాయి. అందరూ కూడా విద్యార్థులు కూడా పాల్గొంటున్న అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. ఎందుకంటే అందరూ కూడా విజయం పొందలేరు, అందరూ కూడా అపజయం పొందలేరు. కాబట్టి అందరూ క్రీడగా చూసి ఇక్కడ వాళ్ళు క్రీడా స్ఫూర్తిని మరి క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి క్రీడా రంగానికి మరి అత్యంత అంటే బడ్జెట్లో కానీ అధిక నిధులు వెచ్చించి మరి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో మరి సీఎం కప్ నిర్వహణ చేపడుతూ ఉన్నారు. మరి సీఎం కప్లో గెలుపొందినటువంటి విజేతలకు మొదటి స్థానం వచ్చినటువంటి వారికి 25,000, రెండో స్థానం వచ్చినటువంటి వారికి 20,000, మూడో స్థానం వచ్చినటువంటి వారికి 10,000 చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది. అంటే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మరి ఈ ఏడు మరి గత ఏడు కంటే ఈ ఏడు క్రీడారంగంలో అంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా 44 క్రీడాంశాలను చేర్చడం జరిగింది. మరి వాటితో పాటుగా పారా సైక్లిస్టులను కూడా పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులను సైతం ప్రోత్సహించాలని మరి వారికి కూడా పోటీలు నిర్వహించి వారిని కూడా ప్రోత్సహిస్తున్నటువంటి తరుణం. మరి ఇది శుభసూచకం, శుభపరిణామంగా మేము భావిస్తూ మరి ఈ సత్సంప్రదాయం ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగాలని, మా క్రీడాకారులను ప్రోత్సహించాలని చేస్తున్నాం. మరి ఈ అవకాశం మాకు సైక్లింగ్ నిర్వహించాలనే అవకాశం మాకు లభించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ప్రధానంగా 2 క్రీడాంశాలు అండర్ 15, అండర్ 19 మరి కేటగిరీలో పోటీలు నిర్వహించుకుంటాం. బాలబాలికలకు మరి వారిలో మేము ప్రతిభను గుర్తించి వారిని కూడా ప్రోత్సహించేటటువంటి ఆలోచన మేము చేస్తున్నాం.